న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది. న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము. మేము మిగతా వాళ్ళలాగా రోడ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడతలేము, కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో ఎవరెవరికి ఇవ్వాలనో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో మేము కంప్లైంట్ చేయడంతో వాళ్ళు పెట్టిన అప్లికేషన్ని తిప్పి పంపినరు. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము. మాకేం బాధ ఉందో చెప్తున్నాము అందరికీ, డాక్టర్ల దగ్గరకు పోయి. ఏది కాదనుకున్నప్పుడు ఏం చేస్తాము, దానికి కూడా ఒక వ్యూహము ఎత్తుగడ ఉంటుంది కదా. వ్యూహం లేకుంటేనే ఇంత దూరం వచ్చినామా? ప్రజల సహకారం లేకుంటేనే ఈ కుర్చీ వరకు చేరుకున్నామా? ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా? తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటుందా కాంగ్రెస్ పార్టీ? మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి, సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటురా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామెలు నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు.